దేవుని యొక్క మాటను, సేవకుని యొక్క మాటను ఆలకించకుండా పెడచెవిని పెడితే, తిరస్కరిస్తే కలిగే నష్టం ఏంటో తెలుసండి. నష్టం ఏంటంటే, ఇశ్రాయేలీయులు దేవుని మాటను, దేవుని సేవకుడైనటువంటి మోషే మాటను లక్ష్య పెట్టలేదండి. లక్ష్య పెట్టకుండా అమోరీయులతో యుద్ధం చేయడానికి వారు వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసండి. ప్రియరా, అమోరీయులు ఈ ఇశ్రాయేలీయుల మీదకి కందిరేగల వలె ఇశ్రాయేలీయులను తరిమి, ప్రియరా, వారిని హతము చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి రాయబడి ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒకసారి ఆ మాట చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం. ఎందుకంటే ఆ విషయం, ఆ వచనాన్ని మీకు చూపించాలని అనుకుంటున్నాను. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చదవండి పిల్లరా. యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్యన ఉండను, వెళ్ళకుడి, మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడదురని వారితో చెప్పము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు వాళ్ళతో చెప్పు, యుద్ధానికి పోకుడి, నేను మీ మధ్యన ఉండను కనుక మీరు వెళ్ళినాను మీ శత్రువుల ఎదుట హతము చేయబడదురని వారితో చెప్పు అని చెప్పి దేవుడు ఎవరితో చెప్పాడండి? మోషేతో చెప్పాడు. మోషే వారికి చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే, కింద వచనం చదివితే, అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరేగల వలె మిమ్మును తరిమి హోర్మా వరకు షేయూరులో మిమ్ము హతము చేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని మాటను, దేవుడు సేవకునితో మాట్లాడినటువంటి మాటను వారు విననప్పుడు, లక్ష్య పెట్టకుండా వారు అమోరీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఎట్లా తరివారంట? కందిరేగలాగా వచ్చి ఇశ్రాయేలీయులను తరివారంట అండి. కందిరేగలో ఇక గోళ్ళ ఆఫ్ చేసినా కానీ, గోళ్ళ వాటికి ఎదుర్కొన్నా కానీ ఆగం. గోళ్ళను గుద్దైనా కానీ, పైకి లేసైనా కానీ అవి వెళ్ళిపోతాయి. కందిరేగలు ఒక గుంపులాగా వెళ్ళిపోతాయండి. వాటిని లెక్క పెట్టడం అసాధ్యం. ఆ విధంగా అమోరీయులు ఇశ్రాయేలీయుల్ని కందిరేగల వలె వారిని తరిమి హోర్మా వరకు షేయూరులో మిమ్మును హతము చేశారంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని మాటను, దేవుని సేవకుని మాటను లక్ష్య పెట్టకుండా, వినకుండా పెడచెవిని పెడితే కలిగే నష్టం ఏంటో తెలుసా అండి? మరణం. శత్రువుల చేతిలో ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత చాలామంది హతమైపోయిన తర్వాత వారు ఏం చేస్తున్నారంటే, కింద వచ్చి చదివితే, తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరలా వచ్చి ఓడిపోయిన తర్వాత, హతులైపోయిన తర్వాత కొంతమంది వచ్చి ఏడుస్తున్నారంటండి. ఏడుస్తుంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదంటండి. మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. దేవుని మాట విన్నప్పుడు దేవుడు వీళ్ళ మాటలు ఎందుకు వింటాడు? వీళ్ళ పెట్టినటువంటి మొరను దేవుడు ఎందుకు వింటాడు? ఏమన్నా నా మాటలు మీకు అర్థమవుతాయా? దేవుని మాట వినకపోతే వీళ్ళ మాట దేవుడు ఎందుకు వింటాడు? దేవుడు వారు పెట్టినటువంటి మొరను వినలేదు, వారి మాటను ఆలకించలేదంటాను. దేవుని స్తోత్రం కలుగునుగా. వారు ఏడ్చినా కానీ పిల్లరా, దేవుడు ఆ మొరను ఆలకించలేదంటండి. కారణం ఏంటంటే తెలుసండి? దేవుని మాటను లక్ష్య పెట్టకపోవడం వల్లనే, దేవుని సేవకుని ద్వారా దేవుడు తెలియజేసిన మాటను పెడచెవిన పెట్టడం వల్లనే ఎంత నష్టం సంభవిస్తుందో తెలుసండి. తర్వాత మళ్ళీ ఏడ్చినా కానీ దేవుడు మాటలు లక్ష్య పెట్టలేదు, మొర వినలేదని రాయబడి ఉంది. పిల్లరా, బైబిల్ గ్రంథంలో ఒక ఆమె ఉందండి. ఆమె దేవుని ఆజ్ఞను పెడచెవిన పెట్టేసింది. దేవుని ఆజ్ఞను పెడచెవిన పెట్టేసింది. ఎవరు ఆమె అని మనం గమనిస్తే
దేవుడు మొట్టమొదటగా సృష్టించబడినటువంటి స్త్రీ హవ్వ అండి. హవ్వ దేవుని మాటను పెడచెవిని పెట్టేసింది. ఇప్పుడు ఈ దేవుని మాటలు కూడా మనం ఆలకించకుండా వినకుండా ఈ చెవితో ఈయన ఈ చెవితో వదిలేసినట్లు పెడచెవిని పెట్టామనుకోండి, నష్టం నాకు కాదు, దేవునికి కాదు. నష్టం ఎవరికంటే విననటువంటి వారికే, లక్ష్య పెట్టినటువంటి వారికే, పెడచెవిని పెట్టేటటువంటి వారికే నష్టం అండి. దేవుని మాట వింటే మనం దీవించబడతామండి. పిల్లరా, నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వచనంలో ఏం రాయబడి ఉందో తెలుసా అండి? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరాల వరకు కరుణిస్తానంట అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మాట చదవండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము, ఒకసారి ఆ మాట మీకు చూపిస్తాను. నిర్గమాకాండము ఆరో వచనం చదవండి. 20వ అధ్యాయము 6వ వచనంలో నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించేవాడినై ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరిని కరుణిస్తారంట అండి? ఆయన ప్రేమిస్తే చాలు, ఆయన ఆజ్ఞలు గైకుంటే చాలు. మనతో పోదు ఈ భక్తి, మనతో పోదండి. మన తర్వాత తరాల వరకు 1000 తరాల వరకు ఆయన కరుణ మన వంశాల మీద నిలుస్తూ ఉంటుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. 1000 తరాలండి. మన మనవల్లో, మన ముని మనవల్లో, వాళ్ళ తర్వాత అట్లా 1000 తరాల వరకు దేవుడు ఏం చేస్తారంటే కరుణిస్తారంటండి. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకున్న వారిని, ఆయనను ప్రేమించేవారిని, ఆయన ఆజ్ఞలను గైకొనే వారిని 1000 తరాలు కరుణిస్తాడు. ఏమండి? ఆయన ప్రేమించేవారిగా మనం ఉండాలి. ఆయన ఆజ్ఞలను గైకొనే వారిగా మన పిల్లలు, తర్వాత మన మనవరాళ్ళు వాళ్ళు దేవుని కరుణ పొందుకోవాలంటే మనం ప్రేమించాలి. మనం ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి. మనం ఆయన ఆజ్ఞలు గైకోలేదు, ఆయన ప్రేమించలేదు అనుకోండి, మన కుటుంబ మన పిల్లలు కూడా, మన పిల్లలు కూడా మన దారిలోనే వస్తారు. మా తండ్రి ఉన్నాడు చూడండి, ఎంతో భక్తిపరుడు, పాటలు మానేవాడు కాదు. పిల్లరా, దేవుని పరిచయం ఎంతో ప్రయాసపడేవాడు, కష్టపడేవాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా మన పిల్లలు చెప్పుకునే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు చూసినా కానీ బైబిలే పట్టుకుంటాడు, ప్రార్థన చేస్తాడు, ఎప్పుడు చూసినా దేవుని పరిచర్య అంటాడని చెప్పి ఒక గుర్తింపు మన పిల్లల ద్వారా మనం పొందుకోవాలండి. మనం పొందుకుంటే మన నడవడిలో మన పిల్లలు కూడా అనుసరిస్తూ ఉంటారు. పిల్లరా, దేవుడు సృజించినటువంటి మొట్టమొదటి స్త్రీ అయినటువంటి హవ్వ దేవుని ఆజ్ఞను ఏం చేసిందంటే పెడచెవిని పెట్టింది. జీవము గల ప్రతి వానికి తల్లి, జీవము గల ప్రతి వానికి తల్లి ఈమె బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా సృజించబడినటువంటి స్త్రీ అండి. ఈమె దేవుని అనుగ్రహమును బట్టి ఆదాముకి భారీగా చేయబడింది. ఆదాముకు భారీగా చేయబడింది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయం కావాలని చెప్పి దేవుడు హవ్వను సృజించి తీసుకెళ్ళి ఆదాముకు జతపరిచాడు. వీరు ఇరువురు కూడా పిల్లరా గర్భఫల సంబంధులు గారు. మనమైతే గర్భఫలం నుండి మన తల్లి యొక్క గర్భఫలం నుంచి మనం వచ్చి ఈ విధంగా దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకుని ఆ తదుపరి తర్వాత పిల్లల్ని కట్టడం. కానీ వీరైతే గర్భఫల సంబంధులు గారు, దేవుని చేత నేరుగా సృష్టించబడినటువంటి వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. పిల్లరా, ఒక ప్రధానమైన ఉద్దేశంతో దేవుడు వీరిని సృజించాడండి. కానీ దేవుని మాటను, దేవుని ఆజ్ఞను లక్ష్య పెట్టకుండా, దేవుని మాట వినకుండా అపవాది మాటను విని వీరు ఏ విధంగా శిక్ష పొందుకుందో, ఏ విధంగా హవ్వ శిక్ష పొందుకుందో పిల్లరా, కొన్ని విషయాలు, ఒక 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. మీరు శ్రద్ధగా ఆలకిస్తూ ఉంటే నేను మీకు తెలియజేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఆ హవ్వ శిక్ష పొందుకోవడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటి కారణం ఏంటంటే ఆజ్ఞను ధిక్కరించిందండి. ఏం ధిక్కరించిందండి? ఆజ్ఞను ధిక్కరించింది. దేవుడు ఏదోని తోటను నిర్మించి దానిలో అన్ని రకాలైన చెట్లు వేసి, రకరకాలైనటువంటి చెట్లు, వాటి పళ్ళు కూడా
మీరు తినండి, అనుభవించండి అని చెప్పి ఆదాము అవ్వలకి దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు మంచి చెడ్డ తెలియనిచ్చు వృక్షఫలాలు మీరు తినవద్దు, వీటిని మాత్రం మీరు తినవద్దు అని చెప్పి దేవుడు చెప్పాడా? మంచి చెడ్డ తెలియనిచ్చు వృక్షఫలాలు మాత్రం మీరు తినవద్దు, మిగతా అన్నీ కూడా మీరు తినండి అని చెప్పి దేవుడు ఆదాము అవ్వలకి చెప్తే ఏమేం చేసిందో తెలుసా అండి? దేవుని మాటను పక్కన పెట్టి పిల్లరా సాతాను మాట త్వరగా నమ్మి తినవద్దన్న పండు తినేసింది. దేవుని స్తోత్రం కలుగునుగా. తినేసి ఆమె తినడం పాటు తన భర్త కూడా తీసుకొచ్చి పెట్టేసింది. ఆజ్ఞను ధిక్కరించేసింది. పాపము చేసినటువంటి వారు అయిపోయారు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసండి మనకి? దేవుని యొక్క ఆజ్ఞను భంగపరచకూడదని చెప్తుందండి. మొదటి సమూయేలు గ్రంథంలో ఒకసారి మనం చదివితే 12వ అధ్యాయము 14 వచ్చిన ఒకసారి చదువుదాం పిల్లరా. చదువురా, మైక్ పట్టుకోండి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14 వచ్చిన ఆయన మాటను విని ఆయన ఆజ్ఞను భంగము చేయక అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తే క్షేమం కలుగుతుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక ఆయన మాటను వింటే ఏం కలుగుతుందంటే క్షేమము కలుగుతుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నామని మనకు ఎలా తెలుస్తుందంటే ఆరాధనకు ముందు వచ్చేస్తారు. ఎక్కడ దేవుని పరిచర్యలో ఏ కార్యక్రమం జరిగినా ముందు ఉంటారు. పిల్లరా, ఒక ఐఏఎస్ ఆఫీసరు దేవుని సేవకుని దగ్గరికి వచ్చి అంటున్నాడంటండి, అయ్యా దేవుని మందిరంలో ఏదైనా పని ఉంటే పరిచర్య ఉంటే ఏదైనా చెప్పండి, నాకు నేను చేస్తానని అంటున్నాడంట. సేవకునితో అంటున్నాడంట. ఈ సేవకుడేమో ఆయనకి పని చెప్పడానికి కొద్దిగా తడులాడుతున్నాడు. ఆయనేమో కలెక్టర్ గారు నేనేం పని చెప్పను అని చెప్పి మరి పని చెప్పడానికి కొద్దిగా వెనకాడుతున్నాడు, పని చెప్పట్లేదు. అయితే చివరాఖరికి మీరు ఎట్లయినా కానీ మీ మందిరంలో ఏదైనా పని చేయడానికి నాకు చెప్పరు, కానీ నేనే పని చేస్తానని చెప్పి పిల్లరా అందరూ తినేసి అక్కడ పెట్టేస్తారు. చూడండి ఇస్తరాకులు, అందరూ తిన్న తర్వాత ఎంగిలి మెతుకులు ఉన్న ఇస్తరాకులు అక్కడ పెట్టేస్తారు చూడండి. ఆ ఎంగిలి మెతుకులు ఉన్నటువంటి ఇస్తరాకులు తీసి పిల్లరా జాగ్రత్తగా బయటికి తీసుకెళ్ళి పడేసి అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అతని చదువు ఏంటి, అతని హోదా ఏంటి, దేవుడి మందిరంలో అతను చేసే పని ఏంటండి? ఎంగిలి మెతుకులు తిని పక్కన పెట్టినటువంటి ఇస్తరాకులు తీసుకెళ్ళి బయట పడేస్తున్నాడండి. తనను తాను తగ్గించుకున్నటువంటి ఆలోచన అతను కలిగి ఉన్నాడు. ఈ లోకంలో మనం ఎంత గొప్పవారమైనా, ఎంత హోదా కలిగిన వారమైనా, ఎంత పెద్ద ఉద్యోగాలు ఉన్నా కానీ దేవుని మందిరంలోకి వచ్చేప్పటికి అందరూ సమానమేనండి. విశ్వాసాలు అంటే అందరూ సమానమే. కలెక్టర్ గారికి ఏమో పెద్ద కుర్చీ చేసి మీకేమో కింద కుర్చీ పెట్టారు అనుకోండి, అది బాగోదు, అది క్రమం కాదు. పిల్లరా, దేవుని మందిరంలో మనం పరిచయం చేసేటటువంటి ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. దేవుని ప్రేమించడం అంటే దేవుని విడిచిపెట్టకుండా మనం ఉండటమే. ప్రార్థన చేయకుండా మనం ఉండలేం. దేవుని మందిరానికి రాకుండా మనం ఉండలేం. దేవుని ప్రేమించడం అంటే మళ్ళీ మనం దేవునికి మనకు లేకపోయినా పర్లేదు తీసుకొచ్చి దేవునికి ఇవ్వడం, నేను తినకపోయినా పర్లేదు దేవునికి ఇవ్వడం, నన్ను ప్రేమిస్తున్నారా లేదా అని చెప్పి దేవుడు గమనిస్తూ ఉంటాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది విశ్వాసులేమో కొన్ని సంఘాల్లో సేవకుడేమో పేదవాడుగా ఉంటాడు, కానీ విశ్వాసులేమో రిచ్గా ఉంటారు. సేవకునికి పిల్లరా ₹1 కూడా ఖర్చు పెట్టరు. ఎంతో గొప్ప పిల్లరా ఉద్యోగాలు ఉన్నా కానీ, ఎంతో ఆస్తి వస్తున్నా కానీ సేవకుని మా పరిచర్యకి మాత్రం ₹1 కూడా ఖర్చు పెట్టరండి. పిల్లరా, ఈ హవ్వ అయితే ఆజ్ఞను భంగం చేసేసింది.
ఆజ్ఞను భంగం చేసి పాపం చేసినటువంటి వారైపోయారు. యోబు భక్తుడు అంటాడండి, భక్తుడైన యోబు గారు అంటాడండి, ఆయన నోట నుండి వచ్చే ఆజ్ఞను నేను విడిచి తిరగలేదంటాడండి. ఒకసారి చదవండి ఆ మాట కూడా. యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం. త్వరగా తీసి చదవదండి. నేను విడిచి తిరగలేదు, ఎక్కువగా ఎంచితిని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన నోటి మాటను విడిచి నేను తిరుగువాడను కానని అంటున్నాడండి. ఆయన పెదవుల నుంచి వచ్చే ఆజ్ఞ నేను విడిచి తిరుగువాడను కాను అని చెప్పి భక్తుడు పిల్లరా మాట్లాడుతున్నాడండి. ఆజ్ఞను తిరస్కరిస్తే ఏం జరుగుతుంది? ఆజ్ఞను తిరస్కరిస్తే ఏం జరుగుతుంది? పాపం చేసిన వారు అవుతారు. ఆజ్ఞను తిరస్కరిస్తే పాపం చేసిన వారు అవుతారు. దేవుని మాటను పెడచెవిని పెడితే దేవునికి అవిధేయులు అవుతారు, పాపం చేసినటువంటి వారు అవుతారు. ఎన్నిసార్లు దేవుని మాటను లక్ష్య పెట్టకుండా బ్రతికారు? ఎన్నిసార్లు దేవునికి అవిధేయులుగా బ్రతికారు? ఎప్పుడైనా మీ మనసుకి మీరు ఎప్పుడైనా నొచ్చుకుందా? మీ హృదయంలో ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డారా? అయ్యో నేను ఎన్నో మార్లు దేవుని ఆజ్ఞని విడిచి తిరిగానే, ఎన్నోసార్లు దేవునికి అవిధేయుడిగా నేను తిరిగానే, ఇప్పుడే కూడా నేను తిరుగుతున్నానే అనే పశ్చాత్తాపం మనసులో మీరు ఎప్పుడైనా నొచ్చుకున్నారా? ఏమండి, నొచ్చుకోవాలి. నిన్ను విడిచి ఎన్నో మార్లు తిరిగాం ప్రభు అని చెప్పి మనం పశ్చాత్తాపడాలి. భక్తులు ఒక పాట పాడాడండి, లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడని నైతిని, చక్కా చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కోన నిన్ను చూడనిమ్మో, చక్కా చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కోన నిన్ను చూడనిమ్మో. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభా లెక్కలేని మార్లు మేము పడిపోయాం. చక్క చేసి మా నేత్రాలు తెరిచి నిన్ను చూడనేమో. ఇదండి అసలు నిజమైన భక్తుని యొక్క ఒక లక్షణం ఇది. మనం కూడా ఎన్నో మార్లు పడిపోయాం. ఆయన పాదాలు పట్టుకుని ప్రభా నిన్ను చూసే కృపను అనుగ్రహించమని చెప్పి నీ ఆజ్ఞను ప్రభా తిరస్కరించాం, నీ ఆజ్ఞ నీ మాట నువ్వు అనుకున్నా తిరిగిలాడు అని చెప్పి ప్రభు పాదాలు పట్టుకొని మనం ఒప్పుకొని మనం బ్రతుకులాడుకోవాలండి. పిల్లరా, దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తే ఏం కలుగుతుందంటే శిక్ష తప్పదని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుతామండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము. ఆజ్ఞను తిరస్కరించు వారిని అందువలన శిక్ష నొందును, భయభక్తులు గలవాడు లాభము పొందును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆజ్ఞను తిరస్కరిస్తే ఏం కలుగుతుందంటే శిక్ష కలుగుతుందంటే. ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగినటువంటి వాడు లాభం పొందుతాడంటండి. ఎన్నిసార్లు తిరస్కరించి ఎన్నిసార్లు దేవుని చేత శిక్షించబడ్డారు పిల్లరా? దేవుని ఆజ్ఞను హవ్వ తిరస్కరించి వారు శిక్షించబడ్డారు. దేవుని తోటలో నుంచి వారు వెలివేయబడ్డారని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుందండి. మొట్టమొదటిగా అవ చేసినటువంటి పని ఏంటండి? ఆజ్ఞను ధిక్కరించేసింది. రెండవది ఏంటంటే ఆమె అందానికి ఆకర్షించబడిపోయింది. దేనికి ఆకర్షించబడిందంట అండి? అందమునకు ఆకర్షించబడిపోయింది. దేవుడు తినవద్దని చెప్పినటువంటి ఆ పండును అపవాది హవ్వ దగ్గరికి వచ్చి ప్రేరేపించినప్పుడు ఈమె ఆ పండును చూచి తినకుండా ఉండలేకపోయిందట అండి. ఆ పండు చూసినప్పుడు చాలా అందంగా కనపడింది. ఏ విధంగా కనపడిందంట అండి? ఏ విధంగా కనపడిందంట? అందరూ చెప్పండి. అందంగా కనపడిందంట అండి. ఆకర్షణీయంగా కనపడిందంట అండి. కనపడినప్పుడు దేవుని మాటను పక్కన పెట్టేసి ఆ పండు తినడానికి ఆమె సిద్ధపడిపోయి పిల్లరా ఆ పండు తీసుకుని వచ్చి
ఆమె తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చివేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరు కూడా పాపం చేసినటువంటి వారు అయిపోయారు. అది చూడడానికి అందంగా కనపడింది. ఈమెను ప్రేరేపించేసింది ఆ పండు తినడానికి. పండు తినేదాకా ఏమైనా వదిలిపెట్టలేదు. అవ్వకు చూపించినటువంటి ఆ అందమైన ఫలాలు ఈనాడు కూడా అపవాది అందమైన వాటిని మనకి ఈ లోకంలో చూపిస్తూ ఉన్నాడండి. ఈ లోకంలో అందమైన వాటిని అపవాది మనకు చూపించి మోసం చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 8:44 ఏం రాయబడి ఉందంటే, యోహాను సువార్త 8:44 ఒకసారి తీసి చదవండి. 8:44 ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి వాడు ఏం చేస్తున్నాడంటే మనుషులందరినీ సత్యమందు నిలవకుండా అసత్యంలోనికి లాగేస్తున్నాడండి. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. దేవునికి దూరం చేయడమే, పాపంలో పడవేయడమే వాని యొక్క పని. పిల్లరా, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీ కుమారులకు కానీ కుమార్తెకి కానీ వివాహం చేయాలనుకోండి. ఏమండి, వివాహం చేయడానికి వెళ్ళినప్పుడు కుమార్తె కానీ కుమారుడు కానీ ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటారు? నల్లగా ఉన్నా పర్లేదు కానీ బుద్ధి మంచిగా ఉండాలని కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. మా అమ్మాయికి అండి ఒక మంచి అబ్బాయి కావాలండి, అందంగా ఉండాలండి. మొన్న ఒక ఊర్లో ఒక ఆయన పిల్లోడికి సంబంధం చూడమని మాకు చెప్పాడు. ఆ కుర్రాడు ఏమో నల్లగుంటాడు. ఆ కుర్రాడు చూసి అమ్మాయి ఏ విధంగా ఉండాలంటే ఎర్రగా బుర్రగా చక్కగా పొదేశనంగా ఉండాలని చెప్పి ఆయన చెప్తున్నాడండి. ఎందుకంటే పుట్టే పిల్లలు నల్లగా పుట్టకుండా కొద్దిగా ఎర్రగా బుర్రగా పుడతారని చెప్పి ఎర్ర ఉండే అమ్మాయిని చూడమని చెప్పి ఆయన మాకు చెప్పాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనుషులు ఏం చేస్తారంటే అందంగా ఉండేవారినే, అందంగా ఎవరైతే ఉన్నారో వారి వైపుకి మనసులన్నీ వెళ్ళిపోతాయండి. వాస్తవాన్ని చెప్పేది. మీరు ఇక్కడ అనకపోయినా పర్లేదు కానీ మీ మనసులో మాత్రం అందంగా ఉండదానే. చాలామంది స్త్రీలు కూడా ఏమి ఈ చీర బాగుంది, ఎక్కడ కొన్నావు, ఈ బంగారం ఎక్కడ చేయించావు, బాగుంది, అందంగా ఉంది, నేను కూడా కొనుక్కోవాలి, నేను కూడా అటువంటి వాళ్ళే ఉన్నానని నేను కూడా చేయించుకోవాలని చెప్పి ప్రాకులాడతారని ప్రయాసపడతారు. ఇది అపవాది వేసేటటువంటి ఒక గేలం అండి. అందం వైపుకు మనుషులందరినీ ఆకర్షించేస్తుంది. దేవుడు సమూయేలుతో చెప్తున్నాడట. ఏమని చెప్తున్నాడంటే, అయ్యా సమూయేలు గారు, మీరు పై రూపాన్ని లక్ష్య పెట్టద్దు, అతని ఎత్తును లక్ష్య పెట్టద్దు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి చదవండి మొదటి సమూయేలు గ్రంథంలో దేవుడు సమూయేలు భక్తునితో మాట్లాడినటువంటి మాటను ఒకసారి చదవండి. 16:7 ఒకసారి చదవండి. సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, లక్ష్య పెట్టుకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. పై రూపం లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుని స్తోత్రం కలుగును గాక. మనుషులందరూ కూడా పై రూపాన్ని లక్ష్య పెడుతున్నారు, కానీ దేవుడు దేన్ని లక్ష్య పెడుతున్నాడు తెలుసండి? హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు అంటండి. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. మరి అట్లా అంటే నల్లగొన్న వారు అందరూ ఏమైపోవాలి? అందరూ కూడా తెల్లగొన్న వారిని, పురుషులు కానీ స్త్రీలు కానీ పెళ్లి చేసుకుంటే నల్లగొన్న వాళ్ళు ఏమైపోవాలి? వారు నల్లగా పుట్టడం శాపం వారికి కాదండి. అందరూ కూడా మాకు అబ్బాయిలే పుట్టాలి, అమ్మాయిలు మాకు పుట్టకూడదని చెప్పి అందరూ కోరుకుంటారండి. ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు మనవాళ్ళే పుట్టాలి, మాకు కుమారుడే పుట్టాలి, కానీ మాకు అమ్మాయిలు వద్దని మన ఆలోచన ప్రకారం దేవుడు పుట్టిస్తే ఇప్పుడు స్త్రీలైనటువంటి వారే
ఉండరండి. మన బుద్ధి ఎరిగే దేవుడు ఎవరికి ఎవరినివ్వాలో దేవునికి తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. సృష్టి అంతా ఆయన మూలంగా సృజించబడిన, ఆయన ద్వారా కొనసాగబడుతోంది. పిల్లరా, మన ఇష్టానుసారంగా జరగటం కాదు. మనుషులేం పైరొప్పని లక్ష్య పెడతారు, అందాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడంటండి. మన అందం గురించి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, వారి అందమంతా కూడా అడవి పువ్వులే ఉందని చెప్పి యెషయా గ్రంథం 40:6 రాయబడి ఉందండి. వారి అందమంతా కూడా అడవి పువ్వులే ఉంది. వారి అందమంతా కూడా గడ్డి పువ్వులే ఉన్నదని చెప్పి మొదటి పేతురు పత్రిక 2:4 గడ్డి పువ్వు అండి. గడ్డి పువ్వుతో పోల్చాడు మనుషుల యొక్క అందాన్ని అడవి పువ్వుతో పోల్చాడు. అందుకని ఒక ఆయన పాట కూడా పాడండి. రాలిపోదువో నీవు, కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో, అయ్యో మానవా ఇది మాయరా, ఇది మాయరా, అందముతో అతిశయించిన సుందరివని గర్వించిన, అందముతో అతిశయించిన సుందరివని గర్వించిన, క్రీస్తునందు చిక్కెదవన్నా ఆపై నీ గతి ఏమన్నా, క్రీస్తునందు చిక్కెదవన్నా ఆపై నీ గతి ఏమన్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం అందంతో అతిశయిస్తే ఒకనొకనాడు చిక్కిపోతాం. మన జీవితం రాలిపోయే పువ్వు లాంటిది. గాలి వీసింది అనుకోండి, ఆ పువ్వు రాలిపోయి నేలను పడిపోయి వాడిపోతుంది. ఎండ చేసింది అనుకోండి, ఆ గడ్డి వాళ్ళు చూస్తేనే పచ్చిగా ఉంటుంది, రేపు చూస్తేనేమో వాడిపోతుంది. అందము సౌందర్యము వ్యర్థమని చెప్పి దేవుని వాక్యము సామెతల గ్రంథం 31:30 రాయబడి ఉందండి. అందం సౌందర్యం వ్యర్థం. మన అందం కోసం ఎన్ని సోకులు చేస్తామోనండి. ఏమండి, మన అందం కోసం ఎన్ని సోకులు చేస్తామో ఎక్కడ చేయలేండి. మీరు ఏమైనా కార్యక్రమాలు చేసినప్పుడు ఏమండి, ఇక దేవుని మాటలు మర్చిపోయి, పాస్టర్ గారిని కూడా మర్చిపోయి మీరు ఏం సోకులు చేస్తారంటే, ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఇక ఏం చెప్పలేమండి. ఇక పాస్టర్ గారు చూసి ఏమంటాడు, ఏం మాట్లాడలేడు. ఏమండి, ఇక్కడ అందరూ చక్క ముసుగులేసి చక్క మేము పరిశుద్ధులం అన్నట్టు కూర్చున్నారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటే చాలామంది అలంకరణల వైపు మొగ్గు చూపుతారు. ఎదుటోడు మమ్మల్ని చూడాలి, ఎదుటోడు మమ్మల్ని చూసి ఇష్టపడాలి అని చెప్పి ఎంతగానో అలంకరించుకుంటారో. వేటి చేత మనం అలంకరించుకోవాలంటే, పిల్లరా, వేటి చేత మనం అలంకరించుకోవాలి? పరిశుద్ధమైన అలంకారాల చేత మనల్ని మనం అలంకరించుకోవాలి. కానీ ఈ బాహ్య రూప సంబంధమైనటువంటి వాటితో మనల్ని అలంకరించుకోకూడదు. ఈ మనుషులు చూస్తారు, కానీ దేవుడు చూసేది ఏంటంటే హృదయాన్ని లక్ష్య పెడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎత్తున్నా లేకపోయినా పర్లేదు, నువ్వు పొట్టుకున్నా పర్వాలేదు, అందంగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు నీ హృదయం ఎట్లా ఉందో చూస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు, హృదయం మీద దృష్టి ఉంచేవాడు ఆయన. కాబట్టి అందమును చూచి హవ్వను మోసపరిచింది, పాపంలోనికి లాగివేసింది. మొదటిదేమో ఆజ్ఞను ధిక్కరించేటట్లు చేసింది, రెండోదేమో అందమును చూచి మోసపోయేటట్లు అపవాదం చేసింది, మూడోది ఏంటంటే సాతాను యొక్క ప్రలోభాలకు హవ్వ లొంగిపోయిందండి. సాతాను యొక్క ప్రలోభాలకు లొంగిపోయింది. సాతాను హవ్వ దగ్గరికి వచ్చి ఒంటరిగా ఉన్న సమయంలో, పిల్లరా, సర్పరూపంలో హవ్వ దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తూ కుయుక్తితో ఆమెను మోసగించేసింది. అమ్మా, దేవుడి పండును మీరు తినొద్దన్నాడా? వీటిని తినొచ్చు, ఇది నిజమా? దేవుడు చెప్పాడా? ఈ పండుని మీరు తినొచ్చు, ఈ పండుని మీరు తినమనా మీ కళ్ళు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలు ఎరుగుతురు,
దేవదూతల్లాగా ఉంటారని చెప్పి అపవాది మాట్లాడుతుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు దేవదూతల్లాగా ఉంటారు, దీన్ని తినొచ్చు, ఆయన అట్లనే చెప్తాడని చెప్పి అపవాది వచ్చి మోసగించినప్పుడు మీరు చావనే చావరని చెప్పి అపవాది అవతో మాట్లాడినప్పుడు మీరా ఆ ప్రలోభాలకు, ఆ అపవాది పెట్టే ప్రలోభాలకు ఆమె లొంగిపోయిందండి. ఒకటి కాకపోతే ఇంకోటి చెప్తుంది, మీ కళ్ళు తెరబడతాయి, మీరు మంచి చెడ్డలు ఎరుగుతారు, మీరు చావనే చావరు, మీరు దేవదూతల్లాగా ఉంటారు, మీరు అందంగా ఉంటారు ఈ పండు తింటే అని చెప్పి పిల్లరా అపవాది ఏం చేసిందంటే మోసగించింది. నా మాటలు మీకు అర్థమవుతుందండి? ఏ విధంగా అపవాది మోసగించిందో మనకందరికి కావాలి. ఎందుకంటే ఈ దినాన్ని కూడా అపవాది అనేక రీతులుగా మనుషులు ఏం చేస్తుందంటే మోసగిస్తూ ఉంది. అపవాది మోసగిస్తుంది. వాడి పని అదే, మారువేషంలో వచ్చి ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తుందండి. అపవాది మారువేషంలో వస్తుందంటండి. ఒకసారి చదవండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి అపవాది ఏ విధంగా వస్తుందో అక్కడ రాస్తూ ఉన్నాడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. తానే వెలుగుదూత వేషం ధరించుకొని గనుక గొప్ప సంగతి కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అపవాది ఏ విధంగా వస్తుందంటండి, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. వెలుగు దూతలాగా వచ్చేస్తున్నాడంటండి అపవాది. ఎందుకు? వీడు నన్ను అపవాది అనుకోడు, వీడు దూతే అనుకుంటాడని చెప్పి మారు వేషంలో వచ్చి ప్రత్యక్షమవుతాడని చెప్పి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నాడండి. నిజమేనండి. ఈనాడు క్రైస్తవంలో కూడా అనేక మంది అపవాది సంబంధులు మారు వేషంలో, వెలుగుదూత వేషంలో మేము కూడా సేవకులమే, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా విశ్వాసులమే అని చెప్పేసి సంఘంలోకి ఏమైపోయారండి? దొరబడిపోయారు. ఎందుకు? నాశనం చేయడానికి, సంఘాలను నాశనం చేయడానికి, విశ్వాసాలను నాశనం చేయడానికి అపవాది తన పరిచారకులను ఏం చేశాడంటండి? సంఘాల్లోనికి పంపించేశాడు. అందరూ పరిశుద్ధులుగానే ఉంటారు. అప్పుడు ఏమండి, అందరూ ముసుగులు వేసుకునే ఉంటారు, అందరూ తెల్లబట్టలు వేసుకునే ఉంటారు, అందరూ సేవ చేసేవారిగా ఉంటారు. కానీ వీరిలో అపవాది సంబంధులు కొంతమంది ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారిని ఏ విధంగా గుర్తిస్తారంటే వారి ఫలముల వల్ల మీరు వారిని గుర్తిస్తారు. అవ దగ్గరికి సర్పరూపంలో వచ్చింది. ఇంకా అనేక విధాలైనటువంటి వేషధారణలో మారు రూపంలో అపవాది వస్తుందని ఎవడును మిమ్మును మోసపరచనీయకుండా చూసుకోండి అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవడైనా వచ్చి నిన్ను మోసపరుస్తాడేమో అని చెప్పి నీవు జాగ్రత్తగా మోసపరచకుండా చూసుకో. నీ కనులకు నిద్ర రాకుండా నిద్ర రూపంలో నిన్ను మోసపరచడానికి అపవాది వచ్చిందేమో జాగ్రత్తగా చూసుకో. ఎన్ని మోసాలు జరగట్లేదండి ఈ లోకంలో. పరిచర్యలో ఉంటూ కూడా 3 లక్షలు ఎత్తుకెళ్ళిపోయాడు నా పక్కనే ఉంటూ, 3 లక్షలు ఎత్తుకెళ్ళిపోయాడు నా పక్కనే నమ్మకంగా ఉంటూ, ఆ 3 లక్షలు పట్టుకునేక అజాబాజలేడు పోయాడేక. అయ్యారు ఎంత బాధపడిపోయాడో, ఎంత దుఃఖపడిపోయాడో. రూపాయి కాదు, 1000 రూపాయలు కాదు, 10,000 కాదు, 3 లక్షల రూపాయలు ఎత్తుకెళ్ళిపోయారంట అండి. ఏమండి, పరిశుద్ధుల వేషంలో వేసుకుని కూడా మోసపరిచేవారు ఈ దినాన ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవడును కూడా మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. మీ విశ్వాసమును, మీ భక్తి జీవితమును మోసపరచకుండా చూసుకోండి. అటు వారిని దూరంగా పెట్టండి అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. పిల్లరా, ఈ హవ్వ సాతాను ప్రలోభాలకు లొంగిపోయింది. సాతాను ప్రలోభాలకు లొంగిపోయి పిల్లరా ఆ పాపము ఒప్పుకోకుండా కప్పుపెట్టే ప్రయత్నం చేసిందండి. దేవుని మాటను తిరస్కరించి ఆజ్ఞను అతిక్రమించేసింది.
దేవుడు వచ్చి అడిగినప్పుడు మీరు ఎక్కడున్నారని చెప్పి అడిగినప్పుడు చెప్తే బాగుండు. దేవుడితో చెప్పకుండా వారు ఏం చేస్తున్నారంటే దాగుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పు నాది కాదండి, తప్పు నాది కాదు, ఇదిగో ఏమిదే, తప్పు నాది కాదు, ఇది ఇందే అని ఒకళ్ళ మీద ఒకరు పెట్టుకుంటారండి. ఆనాడు ఒకళ్ళ మీద ఒకరు ఆ తప్పులు పెట్టుకున్నటువంటి ఆ ఆలోచన ఇప్పుడు మనకు కూడా సంక్రమించేసిందండి. మనకు కూడా వచ్చింది. నువ్వు చేసావా అంటే నేను కాదండి ఈడేనండి, ఆడు కాదండి ఈడండి, ఈడు కాదండి ఆడండి, ఒకళ్ళ మీద ఒకరు. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. దేవుని స్తోత్రం కలుగును గాక. అతిక్రమాలు మనం దాచిపెట్టుకుంటే కనికరం పొందాం. భక్తుడైనటువంటి దావీదు అంటాడు, నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 32వ కీర్తన 5వ చరణంలో రాయబడి ఉందండి. నీ ఎదుట నా పాపము నేను ఒప్పుకుంటున్నాను అని అంటాడండి. మనం కూడా ఆయన ఎదుట మన పాపములు ఆయన ఎదుట మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఏం జరుగుతుందంటే మన పాపములు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి పాపముల నుండి మనల్ని విమోచించి పరిశుద్ధులుగా ఆయన మారుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దుర్నీతి నుండి విడిపిస్తాడు. మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. పాపము ప్రజలకు అవమానం తెస్తుందంటండి, మనకు అవమానం తెస్తుందంటండి. ఆ పాపం మన కడుపులోకి వెళ్తున్నట్టు మన కడుపులో గూడు కట్టేసేసి పిల్లరా గర్భం ధరించేసి ఆ పాపం కనుక మన కడుపులో ఉండి పగిలిందనుకోండి మనం కూడా చచ్చిపోతాం. పాపం పగిలిపోతే. కొన్ని రోజుల క్రితం ఒక డాక్టర్ గారు చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడంటే కిడ్నీలు పాడవకుండా ఉండాలంటే కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఇవే అని చెప్తున్నాడండి. కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఇవే. నీళ్ళు ఎక్కువ తాగకుండా ఉన్న వారికి కిడ్నీలు పాడైపోతాయి. ఉప్పు ఎక్కువ తింటే కిడ్నీలు పాడైపోతాయి. కూల్ డ్రింకులు ఎక్కువ తాగితే కిడ్నీలు పాడైపోతాయి. సరిగ్గా నిద్ర లేకపోతే కిడ్నీలు పాడైపోతాయి అని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారండి. నేను అంటానండి, పాపం కనుక లోపలికి వెళ్ళిపోతే మొత్తం పాడైపోతావు, నిన్ను మొత్తం కూడా నాశనం చేస్తుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. పాపం అంట ప్రజలకు అవమానం తెస్తుందంట అండి. ఆ పాపమును ఒప్పుకోకుండా, అతిక్రమములు ఒప్పుకోకుండా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటారంట అండి. చాడీలు చెప్పుకొని చివరకు దేవుడు వారికి చేసినటువంటి తీర్పు ఏంటంటే దేవుడు వారికి శిక్ష విధించాడండి. శిక్ష విధించాడు. ఏం శిక్ష విధించాడంటే పిల్లరా నీ ప్రయాసను, నీ గర్భవేదనను నేను అధికము చేస్తానని చెప్పి హవ్వతో మాట్లాడాడండి. వారి ఇరువురితో మాట్లాడాడు. ఏం చేశాడండి దేవుడు? ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, పాపం చేసినప్పుడు, పాపమును ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా దేవుడు ఏం చేశాడంటే వారు ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు వారికి ఏమి తెచ్చాడండి? బిగ్గర చెప్పండి. ఏ విధించాడు? వారికి శిక్ష విధించాడు. నీ ప్రయాసం, నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదను. అప్పటి వరకు విధేయురాలుగా, తన భర్తకు విధేయురాలుగా ఉన్నటువంటి ఆమె అవిధేయత వలన ఆదాము అధికారం కిందకి వచ్చేసిందండి. పిల్లరా, దేవుని మాటను పెడచెవిడి పెట్టడం వలనే, ఆయన ఆజ్ఞను ధిక్కరించడం వలనే వీరిరువురికి శిక్షను దేవుడు విధించాడు. హ్యాపీగా బ్రతకాల్సినటువంటి ఆ బ్రతుకులో అపవాదికి చోటు ఇవ్వడం వల్ల, దేవుని మాటను పక్కన పెట్టి అపవాది మాటను వినటం వల్ల దేవుని యొక్క శిక్ష వారికి వచ్చిందండి. ఏదైనా తోటలో నుంచి వెలివేయబడ్డారు, త్రోసివేయబడ్డారు, వస్త్రాలు దొంగిలించబడినటువంటి వారుగా ఇశ్రాయేలీయులు అమోరీయులతో యుద్ధానికి చేయడానికి వెళ్ళిపోయారు. దేవుని మాటను లక్ష్య పెట్టకుండా, సేవకుని మాటను వినకుండా వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు ఏమైపోయారంటే తరమబడ్డారు, హతులైపోయారు. షేరు మన్యంలో హోర్మ నుండి షేరు వరకు తరమబడి, కందిరేగలా తరబడి హతులైపోయారండి. పిల్లరా, మనం ఒంటరిగానే ఉన్నా కానీ మన పక్షమున దేవుడు ఉంటే అనేక మందిని మనం తరుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. శత్రువులైనటువంటి వారు అనేకులను మనం తరుగుతాం. దేవుడు మన పక్షమున ఉంటే
కాబట్టి ఆయన ఆజ్ఞను మీరు ప్రేమిస్తారో, ఆయన ఆజ్ఞను గైకొంటారో, అవలాగా తిరస్కరించి శిక్ష పొందుకుంటారో అది మీ చేతుల్లో పెడుతున్నాను. మరలా దేవుడు మాట్లాడినటువంటి, దేవుడు చెప్పినటువంటి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనిన వారిని 1000 తరాల వరకు నేను కరుణిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాను. బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొన్న వారిని 1000 తరాల వరకు నేను కరుణిస్తాను. ఆయన కరుణ మన మీద ఉంటే ఏది కూడా, ఏ కొదువు కూడా ఉండదండి, ఏ లోటు కూడా ఉండదు. అట్టి గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మిమ్మల్ని మీరు మోసపరచకుండా మిమ్మల్ని మీరు చూసుకోండి. అపవాది మిమ్మల్ని మోసపరచకుండా మిమ్మల్ని చూసుకోండి. అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రికలో 16:20 ఏమి రాయబడి ఉందంటే, అపవాదిని మీ కాళ్ళ కింద శీఘ్రముగా, ఆ మాట కూడా చదవండి ఒకసారి. రోమాపత్రిక 16:20 రోమాపత్రిక 16 సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చిత తొక్కించును. దేవుని స్తోత్రం కలుగును గాక. శీఘ్రముగా అపవాదిని సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును అని భక్తుడు మాట్లాడుతున్నాడండి. అపవాది మన కాళ్ళ కింద ఉండాలి కానీ అపవాది కాళ్ళ కింద మనం ఉండకూడదు. అపవాది కాళ్ళ కింద మనం ఉంటే మళ్ళీ చితక తొక్కుతుంది. తొక్కి 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 చచ్చేదాకా వదలదు. దేవునికి లోబడి ఉంటే, దేవుని యొద్దకు వస్తే అపవాది మన యొద్ద నుండి పారిపోతాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా దేవుడు చితక దొక్కించును గాక. దేవుని మాటకు లోబడేటటువంటి వారిగా మనందరినీ దేవుడు సిద్ధపరచును గాక. ఎవరి చేత మనం మోసపరచకుండా మన విశ్వాసం, మన నిరీక్షణ, మన ప్రేమను జాగ్రత్తగా ఆయన రాకడ వరకు కాపాడుకుందాము గాక. ఆమె దేవుడి కొద్ది మాట మన ఇంట్లో దీవించును గాక. అందరూ మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం.